హాయ్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం చాలా సింపుల్గా పొటాటో ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం, అది కూడా చాలా తక్కువ టైంలో. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే ముందు మీరు ముందుగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ పొటాటో ఫ్రై చేసుకోవడానికి ముందుగా బంగాళదుంపల్ని బాగా క్లీన్ చేసుకుని కట్ చేసుకుని కుక్కర్లో ఉడకపెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒక 1 or 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడకపెట్టుకోవాలి. చాలా చిన్న దుంపలు అయితే 1 విజిల్ అయితే సరిపోతుంది. అలానే దుంపలు పెద్దగా ఉన్నట్లయితే 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత బాండీ పెట్టుకుని బాండీ వేడి అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అలానే కొంచెం పసుపు వేసుకుని వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుని అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా కుక్ అవుతాయి. సో ఇప్పుడు ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే అన్నీ త్వరగా మాడిపోతాయి. సో ఇప్పుడు ఆనియన్స్ కుక్ అయిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని యాడ్ చేసుకుని ఆనియన్స్లో కలిసేలాగా బాగా కలతిప్పుకోవాలి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు, సరిపడినంత కారం వేసుకుని ఒక 10 minutes వరకు కుక్ చేసుకోవాలి. 5 to 10 minutes వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత గరం మసాలా యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ రెసిపీ అనేది మీరు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ తక్కువ ఉంటుంది, అలానే టైం కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అలానే మీరు దీన్ని చపాతీస్లో కానీ వేడి రైస్లో కానీ తీసుకుంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.